మటర్ రైస్ అండి ఇది. మటర్ రైస్. మటర్ రైస్. మటర్ రైస్. ముందు మటర్ రైస్ చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. కావాల్సిన పదార్థాలు బియ్యము, పచ్చి బఠానా, నెయ్యి, ఉప్పు, ఉల్లిగడ్డలు, యాలక్కాయ, దాల్చిని, లవంగా. స్టార్ట్ చేద్దామా? జై బోలో కాళీ మాతాకి జై. సింపుల్ అండ్ ఈజీ. ఈజీ. సో ఈజీ అండ్ స్ట్రెంతీ ఫుడ్. అవును, హెల్దీ ఫుడ్. హెల్తీ, స్ట్రెంతీ. సో నెయ్యి వేశారు. ఎంత? ఒక చిన్న కప్పు నెయ్యి వేశారు. కావాలండి. అది ఉల్లిపాయలు ముక్కలు మునిగేంత నెయ్యి వేయాలన్నమాట. ఓకే, ఉల్లిపాయ ముక్కలు మునిగేంత నెయ్యి వేయాలి. ప్యూర్ గీతోనే చేస్తామండి. అంటే పంజాబీ అసలు నూనె వాడరు. ఓకే, ఆయిల్ అస్సలు వాడరు. మీరు గరిటె తిప్పుతుంటే కూడా నట్టు వాంగ సౌండ్ వస్తుందండి. టిక్ 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 అని. సో కిచెన్ రూమ్ లో డాన్స్ నడుస్తుంటాయి అన్నమాట. ఆహా ఏ మిరుచి తినరామై మరచి. ఆహా ఏ మిరుచి తినరామై మరచి. వెరీ వెరీ యాక్టివ్ అండి. కొంచెం వేడెక్కాలి. ఓకే, ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు వేశారండి. ఉల్లిపాయలేమో అవి ఎర్రగా కొంచెం 2 కప్పులు ఉల్లిపాయ క్వాంటిటీ చాలా ఎక్కువ వేశారు. ఉల్లిపాయలు ఎక్కువ పడతాయండి. దీనికి ఉల్లిపాయలు ఎక్కువ పడతాయంటండి. నెయ్యి, ఉల్లిపాయలు సరిగ్గా. సో 2 కప్పుల బఠానీ వేసారు. 2 కప్పులు బఠానీ. ఓకే, అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది. తొందరగా ఇంకా బియ్యం వేసేద్దాం. బియ్యం వేసేద్దాం. అమ్మా తినడానికి అయిపోలేదు. బియ్యం వేసేద్దాం. అది వేగడం అయింది. ఓకే, 1కి 2.5 కప్పులు నీళ్ళు పోద్దాం. ఓకే, ఇప్పుడు ఎంత బియ్యం వేసారు? 1 కప్పు. 1 కప్పు. ఓకే, ఉల్లిపాయ డబల్, బఠానీ డబల్. ఓకే, ఇప్పుడు ఉప్పు, సాల్ట్ 1. ఓకే, బియ్యం ఉడకాలంటే 1కి 2 కప్పులు నీళ్ళు. 2.5 మిగతావి కూడా ఉడకాలి కాబట్టి. అంతేనా? అందులో నెయ్యి వేసాం కదా, నెయ్యితో ఉడకాలనేసి కొంచెం ఎక్కువ వేస్తాము. ఓకే, ఇప్పుడు పెట్టేసేయచ్చు. అంతేనా? అంతే. సో రైస్ హై ఫ్లేమ్ మీద 4 విజిల్స్ వస్తే ఉడికిపోయినట్టు. తొందరగా ఉడికిపోతుందండి కదండి, క్షణాల మీద పని. ఇందులో కారం ఓన్లీ మసాలా దినుసులేనా? ఇంకేం వేయరా? ఇంకేం వేయమండి. అదే చాలా కారం వచ్చేస్తుంది. చాలా కారం. లవంగాలు ఉడుకుతుంది కదా. అవును, లవంగాలు ఉడుకుతుంది. యాలక్కాయ ఏమో రుచికి వస్తుంది. దాల్చిని ఉంది. దాల్చిని ఏమో హెల్త్కి మంచిదండి, నీరు పట్టదండి. అవును, దాల్చిని. అవును. ఇది లవంగా ఏమో కారం వచ్చేస్తుంది. దీంట్లో కావాలంటే ఆవకాయ వేసుకోవచ్చు, లేకపోతే ఇంకా పెరుగు వేసుకొని తినొచ్చు, లేకపోతే కూర కావాలి అంటే నీళ్ళ కూర, ఏదైనా కొంచెం పల్చని కూర, బెంగాలీ కూర చేసుకొని తినొచ్చు. ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. సో 3 విజిల్స్ వచ్చాక సిమ్లో పెట్టేద్దాం. ఎంతసేపు సిమ్లో పెట్టాలి? 2-3 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే కొంచెం ఏమున్నా తడి ఆరిపోతుంది అనమాట నీళ్ళు. ఓకే, గుమగుమలాడిపోతుంది. ఇది ఒకసారి కలపాలా? కలపకపోతే మటన్ అంతా ఒక చోటుకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, దీన్ని టమాటాతో గార్నిష్ చేస్తున్నారు. बस है बन गई. हाँ, टेस्ट करके देखो. अभी टेस्ट नहीं, अभी नाच के गा के मैं मौज मनाऊंगी. खा के गाया नाच करे तो और अच्छा होता है. మొత్తం ఘీ మయం అండి ఇది. దీంట్లో చూసారా ఓన్లీ ఆనియన్, మటర్ అండ్ మసాలా దినుసు. సో కొంచెం టేస్ట్ చేద్దామా? చాలా ప్రేమగా తినిపిస్తున్నారండి అమ్మ నాకు. చూసుకోండి, వేడి లేదు కదా. ఉదయభాను ఏం తిన్నా ఏంట్రా ఇలా ఉంటుంది అనుకుంటుండొచ్చు. సో ముందైతే ఇది అదిరిపోయింది. మరి ఈ మటర్ రైస్, రైట్? యాక్చువల్లీ వీ షుడ్ కాల్ ఇట్ మటర్ ఘీ రైస్. ఘీ అనకూడదు కదా, ఘీ అన్నిట్లో వేస్తుంటాం కాబట్టి ఇందులో స్పెషల్ మటర్. సో మటర్ రైస్ తయారు చేసే పద్ధతి మరొకసారి చూసేయండి. మటర్ రైస్ చేయడానికి కావలసిన పదార్థాలు: పచ్చి బఠానీ, బియ్యం, ఉల్లిపాయలు, నెయ్యి, లవంగా, ఇలాచీ, దాల్చిన చెక్క, ఉప్పు. మటర్ రైస్ తయారు చేసే విధానం: కుక్కర్లో నెయ్యి వేడి చేసి ఉల్లిపాయలు వేయించుకోవాలి.
తర్వాత బఠానీలు వేసి కలిపి కడిగిన బియ్యాన్ని వేసుకుని తగినంత ఉప్పు సరిపడా నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. కాసేపు సిమ్లో ఉంచి ఉడికించిన అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకుని టమాటాలతో గార్నిష్ చేసుకుంటే మటర్ రైస్ తినడానికి రెడీ. తర్వాత ఈ కార్న్ అయితే 0 కొలెస్ట్రాల్ ఉంటుంది, ఎవరు తిన్నా ఏం కాదు. అవును. తర్వాత హార్ట్ పేషెంట్లకు కూడా ముఖ్యంగా కార్న్ సజెస్ట్ చేస్తారు. అవునండి.